హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి మైదా బొండాలండి. ఆ బొండాలు ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలోని క్లుప్తంగా మీకు చేసి చూపిస్తాను. ఇదిగండి మైదా పిండి అరకిలో తీసుకున్నాను. దీనికి ఒక గుప్పెడంత వరిపిండి కలపాలి. ఇదిగండి 4 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, బొండాలు వేయించడానికి ఆయిల్. ఇవండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఈ పిండిని కలిపే విధానం చూపిస్తున్నానండి. ఇదిగో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఈ వరిపిండి కూడా వేసుకోవాలండి. కొంచెం పెరుగును కూడా యాడ్ చేయాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటాయండి బొండాలు. సాల్ట్ కూడా సరిపడినంత సాల్ట్. వంట సోడా అండి ఇది ఒక చిటికెడు అంతా వేసుకోవాలి. ఇదిగండి కరివేపాకు, ఇవన్నీ మొత్తం కలిపేసుకోవాలి. వాటర్ ఇలా వేస్తూ కలుపుకోవాలండి. ఇదిగో చూడండి, పిండి ఇలా కలుపుకోవాలి. ఇదిగండి ఇలా అయిపోయింది కలపడం. ఆయిల్ అయితే స్టవ్ పైన మరిగిపోతుంది. నూనె అయితే వేడైపోయిందండి. ఇప్పుడు బొండాలు వేసేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి. ఇవి బొండాలు వేసుకుంటున్నాను. పిండి కలిపిన తర్వాత ఒక పావుగంట అరగంట సేపు ఉంచుకుంటే బొండాలు బాగా పొంగుతాయండి. ఇగో చూడండి, ఇగో ఎందుకంటే మనం ఉల్లిపాయలు అవి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇలాగ వస్తున్నాయి, బాగా రౌండ్ షేప్ రాకుండా. చూడండి బొండాలు వేగిపోయినాయి, మంచి కలర్ అయితే వచ్చాయి. ఇలా తీసుకుంటే సరిపోతాయండి. బొండాలు రెడీ అయిపోయినాయండి. మైదా పిండి బొండాలు మనం ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా వచ్చాయి. మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేయండి మా వీడియో చూసి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూడండి, చల్లగారి కొలిది బొండాలు అయితే ఇలా మెత్తగా అయిపోతున్నాయి. ఇదిగో బాగానే వచ్చాయండి. దీంట్లోకి కాంబినేషన్గా చట్నీ అయితే వేరుశనగలతో చట్నీ చేసామండి. ఈ రెండిట్లకి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.